2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కొంతమంది ఏం చేస్తారంటే చట్టాల్ని మిస్‌యూజ్ చేసుకుంటూ వాడుకుంటూ ఉంటారు. నాకెక్కడ గాయమైంది, అక్కడ గాయమైంది అని చెప్పి నకిలీ ఫేక్ రిపోర్ట్స్ క్రియేట్ చేసుకొని తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి? ఎందుకంటే మనకు అన్యాయం జరుగుతుంది కదా. అవతల ఉన్న వాళ్ళకి ఏంటంటే ఉంది కదా అని చెప్పి చట్టాల్లో లొసుగులన్నీ తీసేసుకొని నీట్గా వాడేసుకుంటూ ఉంటారు అనుకున్నటువంటి ఆవేదన ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? కరెక్ట్ నాగరాజు గారు, ఇది కూడా మంచి కనువిప్పు కలిగే ప్రశ్న అడిగారు మీరు. ఎందుకంటే సహజంగా ఈ డొమెస్టిక్ వయలెన్సెస్ కేసెస్లో కానివ్వండి, 498A కేసెస్లో కానివ్వండి, క్రూయాలిటీ గ్రౌండ్స్ కింద కంప్లైంట్ ఇస్తాం జరుగుతుంది. ఇప్పుడు 498A అనుకోండి, 100% పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది, క్రూయాలిటీ గ్రౌండ్స్ చూపించాల్సి వస్తుంది, ఎవిడెన్స్ కూడా చూపించాల్సి వస్తుంది. ఈ ఎవిడెన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే చాలా మటుకు పాత దెబ్బలు ఏవతో తగిలింటే ఇక్కడ కొట్టాడు చూడండి సార్ అన్ని ఇలా చూపిస్తారు. ఏదో ఒకటి చూపించాలి అని చూపిస్తారు నాగరాజు గారు. ఓకే, ఆ ఎవిడెన్సెస్ చెల్లుబాటులోకి రావు. కానీ ప్రైమా ఫేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏడుస్తూ కంప్లైంట్ ఇచ్చి చూపించినప్పుడు ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకోవాల్సి వస్తుంది. సిమిలర్లీ డొమెస్టిక్ వయలెన్స్ అప్పుడు కూడా ఇలాంటివే ప్రూఫ్స్ చూపిస్తూ ఉంటారు చాలా మటుకు మహిళలు. ఓకే, నేను వయలెన్స్ భార్యాభర్త అంటే తిట్టుకోకుండా కొట్టుకోకుండా ఉంటారు అని నేను అనట్లేదు నాగరాజు గారు. ఎవరి స్టేజ్కి వాళ్ళు, ఇప్పుడు మీరు చూసుకుంటే లోవర్ మిడిల్ ఎకనామికలీ వీకర్ గ్రూప్ వాళ్ళు కొట్టుకునే స్టైల్ వేరే ఉంటుంది, మిడిల్ క్లాస్ వాళ్ళు కొట్టుకునే స్టైల్ వేరే ఉంటుంది, హయ్యర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ పీపుల్ కొట్టుకునే స్టైల్ వేరే ఉంటుంది. సో డొమెస్టిక్ వయలెన్స్ అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే, వయలెన్స్ అనగానే అందులో ఏదో కొట్టేది ఏదైనా ఉండాలి అన్నట్టు ఫీల్ అవుతుంటారు. అందులో ఇమోషనల్ వయలెన్సెస్ ఉంటాయి, ఇట్లాంటి తెలియకుండా టార్చర్ పెట్టే కొన్ని ఉంటాయి. మెసేజ్ పెడితే మీకు ఒక విషయం తెలుసా నారాజు గారు, ఒక మెసేజ్ పెడితే హస్బెండ్కి కంటిన్యూగా రిప్లై పెట్టకపోయినా కూడా అది ఇమోషనల్ వయలెన్సే. అంటే యూఆర్ నాట్ రెస్పెక్టింగ్ యువర్ వైఫ్ బై నాట్ రిప్లయింగ్. ఇటీవల కాలంలో అట్లాంటి ఎవిడెన్సెస్ కూడా పెడతాం జరిగింది. ఎప్పుడైతే ఇలా ఫాల్స్ ఎవిడెన్సెస్ పెట్టి కేసెస్ వేస్తారో మనం దాన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలి అన్నది మనం డిస్కస్ చేద్దాము. ఓకే, పర్టికులర్లీ 498A కేసులో ఎప్పుడైతే దెబ్బలు చూపించి పాత దెబ్బలు చూపించి కంప్లైంట్ వేస్తారో, కంప్లైంట్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ కూడా అయినప్పుడు దాన్ని వెంటనే మనం హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ వేయాలి. ఆ క్వాష్ పిటిషన్లో మనం కంపల్సరీగా ఈ డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేటెడ్, మెడికల్ సర్టిఫికెట్స్ ఫ్యాబ్రికేటెడ్, డాక్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫ్యాబ్రికేషన్ అన్నది మనము క్లియర్గా వేయాల్సి వస్తుంది. సో దాని మీద ట్రయల్ జరిగినప్పుడు మనము కంపల్సరీగా కూడా ఆ డాక్టర్ని, ఒకవేళ హైకోర్టులో క్వాష్ రాకుండా ట్రయల్లోకి వెళ్ళిపోతే ఆ డాక్టర్ని క్రాస్ ఎగ్జామ్ చేయాలి. అదే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మెడికల్ ఎగ్జామినేషన్ మనం కోరుకోవచ్చు, మళ్ళీ ఫ్రెష్గా మెడికల్ సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు. ఏ డాక్టర్ అయినా మీ బాడీ పైన ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అది కొత్తదా పాతదా అన్నది ఈజీగా కనిపెట్టేస్తారు, బికాస్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ ఫీల్డ్, ప్రొఫెషనల్స్ కదా సార్. యా. సో అలాగే FSL అండి, కొన్ని డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేసేస్తారు. ఓకే, క్లియర్ కట్గా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ని కూడా ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి ఇది అసలు ఒరిజినల్ డాక్యుమెంటా ఫేకా, ఇవాళ రేపు AI వచ్చేసింది. AI వచ్చిన తర్వాత బూతులు తిట్టింది కూడా ఫ్యాబ్రికేటెడ్ అవుతుంది. అంటే అదే వాయిస్లో కాల్ రికార్డ్ చేస్తాము, అవతల వైపు నుంచి హస్బెండ్ మిమ్మల్ని తిడుతున్నట్టు, మీరేమో ఇటు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నట్టు, నన్ను తిట్టకండి, నన్ను అలా అనకండి, అబ్యూజివ్ లాంగ్వేజ్లో నాతో మాట్లాడకండి అని ఇటు నుంచి అంటాము, అటు నుంచి అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడతాము. ఇది ఒక ఫ్యాబ్రికేషన్ క్రియేట్ చేసి రికార్డింగ్ కూడా ప్రూఫ్లో పెడుతున్నారు. దాన్ని కూడా మనము, మీరు నిజంగానే తిట్టకపోతే ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి అందులో నిజాలు మీరు బయటకి, అథెంటిసిటీ బయటకు తీయచ్చు. ఎప్పుడైతే ఇట్లాంటి ప్రూఫ్స్ మనం పెడతామో ఖచ్చితంగా ఈ కేసులో మీరు గెలుస్తారు. ఫాల్స్ అలిగేషన్స్ వేసి ఫాల్స్ కేసు పెట్టినందుకు అటు సైడ్ ఉన్న మీ వైఫ్ మీద కూడా ఇంప్రిజన్మెంట్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇవాళ కనుక మనం భారతదేశంలో చట్టాలు తీసుకొని కేసెస్ కనుక తీసుకుంటే ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్పింది ఏంటంటే, హస్బెండ్స్ మీద వైఫ్స్ ఎవరైతే ఫాల్స్ అలిగేషన్ వేశారో ఈ మధ్యకాలంలో వాళ్ళకి సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పనిష్మెంట్స్, ఇంప్రిజన్మెంట్స్ వైఫ్స్ మీద ఓన్లీ ఫర్ ఫాల్స్ అలిగేషన్స్ ఉన్న హస్బెండ్స్ జైలుకి వెళ్తాం జరిగింది, అండ్ బాయ్ ఫ్రెండ్స్ మీద ఫాల్స్ రేప్స్ వల్ల జైలుకి వెళ్తాం జరిగింది. సో
బేసిక్గా మనకి ఈ వీడియో ద్వారా నేను ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నానంటే, మీ మీద ఎవరైనా డొమెస్టిక్ వైలెన్స్ కానీ, ఫాల్స్ రేప్ కానీ, 498A క్రూయాలిటీ కానీ ఇట్లాంటి కేసెస్ పెట్టినప్పుడు వెంటనే మీరు టెన్షన్ పడిపోయి ఆందోళన చెంది నిజాలు మీరు మీ అడ్వకేట్స్కి చెప్పకుండా ఉంటే మీరు కేసు ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ మీరు నార్మల్ మూడ్ సెట్కి వచ్చి మీరు యూ హ్యావ్ టు థింక్ బై యువర్ సెల్ఫ్ దట్ మీరు ఏం కమిట్ చేయలేదు మిస్టేక్, ఈ పెట్టినవన్నీ రాంగ్ అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీ అడ్వకేట్కి ఇస్తే మీ అడ్వకేట్ కోర్టులో ఖచ్చితంగా మీ కేసు గెలుస్తారు. 99% హైకోర్టుకి వెళ్ళి క్వాష్ మీదనే ఆ కేసు కొట్టేయాలని ట్రై చేస్తారు. కాని పక్షాన ట్రయల్ కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా ఇంతకు ముందు చెప్పినట్టు ఫారెన్సిక్ ల్యాబ్ టెస్ట్ ద్వారా 100% అది రాంగ్ అని ప్రూవ్ చేసి అవతల వాళ్ళని ఓడించే ఛాన్సెస్ 100% ఉంటాయి. ఎంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ప్రాసెస్ ఇలా ఉంటుంది, ఈ విధంగా జరుగుతుంది, ఇలా మోసపోతారు మీరు అని చెప్పేసి చెప్పటంలో ఓకే అంత ఇదవుతుందా అనుకున్న దానికి ఒక్కొక్క ఆలోచన అయితే వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.